అదే ఇప్పుడు అది వేస్తుంటే చూసిన నేను, అది మనము స్టీల్ పాత్రల మీద పేర్లు కొట్టే మిషన్ లా ఉంది. అవునన్నా, అవును. మొదట్లో ఉల్లితో చెక్కేవాళ్ళం, చిన్న చిన్నగా చెక్కేవాళ్ళం, కానీ ఇప్పుడు ఆధునిక కాలం వచ్చింది కదా, డెవలప్ చేసిన అంటే ఈ మిషనరీని ఉపయోగిస్తే ఎట్లుంటుంది అని చెప్పి దీన్ని ఆల్రెడీ ఆ శిలాఫలకాల మీద పేర్లు చెక్కడానికి ఉపయోగిస్తాం. ఓకే, ఇదే ఇదే. ఓకే, దీన్ని మనం దానికి ఎట్లా మలుచుకోవడం అని చెప్పి దాన్ని నేను కొంచెం సెన్సిటివ్ కదా అని నాకు అనుకూలంగా మలుచుకొని వేయడం చేసిన. అది వేసిన తర్వాతకి మొట్టమొదటిసారిగా ఎంఎస్ సుబ్బలక్ష్మి గారిది ఆమె చిత్రం గ్రానైట్ మీద వేసిన. నేనే ఊహించలే అంత గొప్పగా ఆ చిత్రం వస్తుందని. మంచిగా వచ్చిందా? చాలా బాగా వచ్చింది. అది తీసుకొని ఇమ్మీడియట్లీ ఏంటంటే నాకు జడ్జిమెంట్ ఎవరంటే వేణుశంకర్ సార్ అయితే నాకు దాన్ని అది మంచిగా వచ్చిందా రాలేదా బాగుందని చెప్పగలుగుతాడు అనేది మరి సార్ దగ్గర తీసుకుపోయినా. చూసి సారే చూసి అసలు పరేషన్ అయ్యండి. అంటే ఇలా స్టోన్ మీద ఇలా చేసినవరా బాబు అని చెప్పి ఆయన మంచి దాని మొత్తం వివరాలు తెలుసుకొని మొత్తం అప్రిషియేట్ చేసి ఇమ్మీడియట్లీ హిందూ పేపర్ రాము సార్ ఉండే అప్పుడు హిందూలో, రాము గారిని పిలిపించి నన్ను ఇమీడియట్లీ ఇంటర్వ్యూ చేయించి ప్రెస్ కు ఇంటర్వ్యూ చేయించి తెల్లారి నా గురించి హిందూ పేపర్లో ఆర్టికల్ వేయించాను. అలాగే నా ప్రస్థానం ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు, మదర్ తెరీసా, ఇక గొప్ప గొప్ప చిత్రకారులు అంటే నా గొప్ప గొప్పలు ఎవరైతే ఉంటారో లెజెండరీస్, వరల్డ్ వైడ్ లెజెండరీస్ ఎవరైతే ఉంటారో అప్పుడు వేణుశంకర్ సారే నాకు సజెషన్ చేశారు. సో ఎవరెవరు వేస్తే బాగుంటుంది, నువ్వు ఎవరిదో ఒకటి వేస్తే అది గుర్తింపు ఉండదు, ఎవరెవరు వేస్తే బాగుంటుంది అనేది ఈ లెజెండరీస్ మొత్తం వరల్డ్ వైజ్ ఉన్నారు. చెగువేరా, ఫెడల్ కాస్ట్రో, ఇంకా మార్లిన్ మాన్రో, ఇట్లా గొప్ప గొప్ప చిత్రరంగము, రాజకీయ రంగము, అన్ని రంగాలకు సంబంధించి అందరినీ మొత్తం కలిపి క్రికెటర్స్, పొలిటికల్ లీడర్స్, సాహిత్యకారులు, విప్లవకారులు, వీళ్ళందరినీ కలిపి ఒక లిస్ట్ రాసిస్తే ఆ లిస్ట్ తీసుకొని మొట్టమొదటిసారిగా ఇది ఇట్లా నువ్వు బాగా చేస్తున్నావు, మంచి అంటే ఇది ఫామ్కి వచ్చింది, నీకంటే ఒక ఫామ్ ఏర్పడి ఒక మీడియం వేరు, ఒక డిఫరెంట్ ఆఫ్ టైప్, దీన్ని ఎగ్జిబిషన్ పెడితే బాగుంటుంది అని చెప్పి సజెషన్ చేసింది ఆయన. ఆయన సజెషన్ మేరకు ఆయన ఆయన ఏ లిస్టెస్ అన్ని ఇండియన్ వరల్డ్ వైజ్ ఉన్న అప్పుడు 50 చిత్రాలు వేసినాను. 50 చిత్రాలు వేయడానికి ఎంత టైం పట్టింది? ఎన్ని రోజులు పట్టింది? 50 రోజులే. రోజుకొకటి లెక్క 50 చిత్రాలకు 50 రోజులు. 50 రోజులు ముందులనే అనుకొని అన్ని అయిపోయిన తర్వాత మళ్ళీ చూపించి మళ్ళీ దాని తర్వాతకి సాక్షి పేపర్లో కార్టూనిస్ట్ శంకర్ అన్న ఆయన ఒపీనియన్ తీసుకోవడానికి ఇంచు ఒక 10 ఓడగట్టుకొని తీసుకుని హైదరాబాద్ మోసుకొని వెళ్తే అన్న కూడా చూసి అన్న కూడా చాలా బాగుంది. శంకర్ అన్న కూడా చెప్పింది నాకు ఒకసారి, ఆయనది కూడా బాగా ఫస్ట్ అంటే మన క్యారికేచర్ వేస్తాడు కదా అన్న, ఆయనకు బాగా పేరు తెచ్చింది, ఆయనకు బాగా నచ్చింది కూడా ఎంఎస్ సుబ్బలక్ష్మి. అవును, ఆయన కూడా ఆయన క్యారికేచర్ లా చాలా గొప్ప పేరు తెచ్చింది ఆయన. సేమ్ నాకు కూడా అదే జరిగింది. ఎంఎస్ సుబ్బలక్ష్మి యాదృచ్ఛికంగా ఎంఎస్ సుబ్బలక్ష్మి గారి బొమ్మ నాకు కుర్రల శ్రీనివాస్ గారు, నేను వాళ్ళ ఇంట్లో ఉంటుంటున్నాను, ఆర్టిస్టే కదా, నేను కుర్రల శ్రీనివాస్ వాళ్ళు ఆయన పరిచయం అయిన తర్వాతకి వాళ్ళ ఇంట్లో కిరాయికి ఉంటుంటాను. ఆయన ఇన్ఫ్లుయెన్స్ కూడా నా మీద కొంత, ఆయన రోజు రెగ్యులర్ గా ఏదో ఒక వర్క్ చేస్తుండేవాళ్ళు, బొమ్మలు వేస్తుండేవాళ్ళు. అది కూడా నా మైండ్ లో నేను కూడా ఏదో ఒకటి చేయాలి, ఏదో ఒకటి చేయాలి. ఆ చిత్రం దొరకగానే అది చేసిన తర్వాత ఆయన కూడా చూసి అప్రిషియేట్ చేసి మొత్తము ఈ ప్లేట్స్ మీద ఎన్ని చిత్రాలు వేసి ఉంటావు నివాసం? ఒక 3000 దాకా వేసి ఉండొచ్చు. 3000. సో ఇందులో ఎగ్జిబిషన్ లో ఏమైనా సేల్ అయినాయి? కొన్ని అయినాయి, చెప్పుకోదగ్గట్టు కాలేదు, ఒక 10ల సంఖ్యలో అయినాయి. ఇన్కమ్ పరంగా ఏం లేదు, కళని అంతే, కళని సంతృప్తినిచ్చింది కానీ ఆర్థికంగా ఎటువంటి తృప్తి ఏం లేదు. అంటే దీన్ని కమర్షియల్ గా నువ్వు దాన్ని మార్చలేదా మరి? ఎగ్జిబిషన్ పెట్టిన తర్వాత నాకు పర్సనల్ గా ఆర్డర్స్ రావడం ప్రారంభమైంది. నేను ఎగ్జిబిషన్ పెట్టిన తర్వాత సేల్ కాలేదు, కానీ తర్వాత వ్యక్తిగతంగా 50 చిత్రాలలో సేల్స్ లేవు, కానీ ఆర్డర్స్ వచ్చినాయి. దాన్ని బట్టి వ్యక్తిగతంగా ఎవరికైనా ప్రజెంటేషన్ ఇవ్వడం కోసం, ఇప్పుడు ఎవరికైనా బహుమతిగా అయిన వాళ్ళకు అట్లా ఇవ్వడం కోసం నాకు వ్యక్తిగతంగా వాళ్ళ ఫోటోలు చేసేయమంటే అట్లా చేసిన. ఇక్కడి నుంచి అమెరికా వరకు చేసి పంపించిన. అమెరికా తానా సభలో కూడా దానవీర శూరకర్ణ సినిమాలో ఎన్టీఆర్ గారి 2 స్టిల్స్, ఒకటి శ్రీకృష్ణుడిది, అవి 12x18 సైజు, 12x18 సైజులో. ఇప్పుడు మనకు మైక్ టీవీ లోగో వేసినావు కదా, దానికంటే పెద్ద సైజ్. ఇది 11x11 ఇంచెస్ లో.
11/11 11/11లో, అది 12/18లో. అది అంటే 1 feet 1.5 feet అంతే కదా. అంతే. దాంట్లో ఒక సారు ఖతర్ నవీన్ అని ఇప్పుడు ఉండే వాసిరెడ్డి నవీన్ గారు, ఆయన ఇంట్రెస్ట్ తోని ఆయన ఎగ్జిబిషన్ పెట్టినప్పుడు ఆయన కూడా వచ్చి చూసారు. అప్పుడు ఆయన అరుణ పప్పు మేడం అని ఆంధ్రజ్యోతిలో ఉండే, ఆమె కూడా ఒకసారి ఎగ్జిబిషన్ చూసి నా గురించి ఆర్టికల్ రాశారు. ఆయన మీడియా ద్వారా ఎక్కువ ప్రచారం అయింది. ఆయన వాటిని సెలెక్ట్ చేసి ఈ బొమ్మలు నాకు కావాలి వేసి పెట్టు నివాస్ అంటే నేను వేసి పెడితే వాటిని తీసుకుపోయి అమెరికా తానా సభల్లో నిర్వహించే క్రమంలో అక్కడ ఎగ్జిబిట్ చేసి వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి ప్రజెంటేషన్ చేసి. ఎన్ని సంవత్సరాల నుంచి ఇది చేస్తున్నాను? ఇది 2006 నుంచి 2006 అంటే దాదాపు 17 సంవత్సరాలు.